రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే నూతన గృహప్రవేశం చేస్తారనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అమరావతి ప్రాంతంలో, వెలగపూడి ప్రాంతంలో నూతన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్లో స్థిర నివాసం ఉంది. అదేవిధంగా ఆయన అనుకుంటే విజయవాడ లాంటి సిటీలో కానీ, గుంటూరు లాంటి సిటీలో కానీ ఖచ్చితంగా ఈపాటికే ఒక మంచి అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం చేసుకుని ఉండేవాడు. కానీ ఏదైతే అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు కొనసాగుతూ ఉన్నారో అదే బ్రాండ్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రి హోదాలో వెలగపూడి ప్రాంతంలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు ఒక సువిశాలమైనటువంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. దానికి సంబంధించినటువంటి విషయాలను మీకు చూపిస్తాను. మొత్తం 25,000 చదరపు గజాల స్థలాన్ని ఇక్కడ కొనుగోలు చేశారు. రాజధాని ప్రాంతంలో, వెలగపూడి ప్రాంతంలో. ఖచ్చితంగా ఇది E6 ఏదైతే జోన్ ఉందో ఈ రోడ్డుకి సంబంధించినటువంటి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఈ 25,000 గజాలు కూడా. సో మనకి కొంచెం మనకి ఎదురుగా చూస్తే అసెంబ్లీ కనిపిస్తుంది. అంటే సెక్రటరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ ప్రాంగణం కానీ మొత్తంగా చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. మనం ఇటువైపు కానీ రైట్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే విఐటి అంటే వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, విట్ కాలేజ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ నిర్మాణాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటు బ్యాక్ సైడ్ వస్తే హెచ్ఓడీలకు సంబంధించినటువంటి భవంతులు ఉన్నాయి. అదేవిధంగా దీనికి కొంచెం వెనక్కి చూస్తే హైకోర్టు ఉంటుంది. అంటే మొత్తంగా కోర్ క్యాపిటల్లో భాగంగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చంద్రబాబు తన నివాసానికి ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు. దీంట్లో సువిశాలమైనటువంటి భవంతులతో పాటు పచ్చటి బయళ్ళు ఏవైతే ఉంటాయో ఆ బయళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా పార్కింగ్ జోన్స్ ఉంటాయి. సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇళ్ళు నిర్మాణం చేయడం జరుగుతుంది. మొత్తంగా ఒక అత్యాధునిక సెక్యూరిటీతో కూడినటువంటి సువిశాలమైనటువంటి భవనాన్ని చంద్రబాబు నాయుడు నిర్మించుకోబోతున్నారు. దానికి శంకుస్థాపన జరగబోతోంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేశారు. ఈ 25,000 గజాల చదరపు గజాల స్థలంలో ఎలాంటి బిల్డింగ్ నిర్మించబోతా ఉన్నారు, చంద్రబాబు టేస్ట్కి తగినట్లుగా, అదేవిధంగా ఆయన కుటుంబానికి సంబంధించి వాళ్ళ టేస్ట్కి తగినట్లుగా, వాళ్ళ అవసరాలకు తగినట్టుగా ఎలాంటి బిల్డింగ్ నిర్మించబోతా ఉన్నారనేటువంటి ఆలోచన ప్రస్తుతం ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం మధ్యలో కూడా ఉంది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఇంటి నిర్మాణం చేసుకోబోతున్నారనేటువంటి ఆలోచన, అదేవిధంగా ఎప్పుడైతే స్థలం సేకరించారో, స్థలాన్ని కొనుగోలు చేశారో అప్పటి నుంచి ఈ ప్రాంతంలో రైతాంగం పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే తాము భూములు నమ్మి ఇచ్చామో చంద్రబాబుకు, అదే చంద్రబాబు ఇక్కడ మళ్ళీ భూములు కొనుగోలు చేసి సొంత ఇంటి నిర్మాణం చేసుకోవటం, అది కూడా రైతాంగంతో కలిసి నివాసం ఏర్పాటు చేసుకోబోతుండటం పెద్ద ఎత్తున హర్షణీయం వ్యక్తం అవుతుంది. రేపు శంకుస్థాపన పూర్తయిన తర్వాత శరవేగంగా ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చంద్రబాబు కుటుంబం ప్రయత్నం చేస్తుంది.